అన్న నమస్తే అందరికి. ఏదైతే ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి చికెన్ షాప్ అసోసియేషన్ మెంబర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మల్కాజ్గిరిలో. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చికెన్ షాపులు చిన్న చిన్న షాపులు అనేది లేకుండా చేసే విధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు తీసుకున్న నిర్ణయానికి మార్జిన్ తక్కువ చేయడము వీళ్ళ కార్యాచరణ అనేది ఇలా ఉండడం వల్ల దానికి నిరసనగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి గల్లీల గ్రామాన సిటీలో కూడా చికెన్ షాపులు బంద్ చేయడానికి మేమందరం అంగీకారం చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క సోదరుడు మాకు సంఘీభావం తెలుపుతున్నాడు. ఇదైతే కంపల్సరీ 1 తారీఖు నుండి చికెన్ షాపులు అందరం బంద్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అన్న. ఇన్ని రోజుల నుంచి లేనిది తగ్గింపులు ఇప్పుడు ఎందుకు 20 సంవత్సరాల నుంచి లేని తగ్గింపులు ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చినాయి? మేము మిమ్మల్ని ఏం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు ఇంతకుముందు మీరు ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు స్కేల్ రేట్ పెంచలేదు. అదే 1.65 ఇస్తారు. ఇప్పుడు కూడా అదే 1.65 ఇస్తారు. దాన్ని 1.75 స్కేల్ రేట్ గా చేయాలని మన తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది. మీరు ఏదైతే వెనుక పేపర్ రేట్ డిసైడ్ చేస్తారో దాంట్లో మాకు యథావిధిగా మార్జిన్ ఇవ్వాలని, ఇవ్వకపోతే ఏప్రిల్ 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పిలుపునియడం జరుగుతుంది తెలంగాణ స్టేట్ అసోసియేషన్కి వెళ్ళి. మాకు ఇన్ని రోజుల నుంచి గత 6 నెలల నుంచి మార్జిన్ ఇవ్వకపోగా మమ్మల్ని మా చిన్న చిన్న సమస్యలని తొక్కడానికి చూస్తున్న మీ కార్పొరేట్ సంస్థలకు హెచ్చరికలు చేస్తున్నాం. మా తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మా మార్జిన్ మాకు ఇచ్చి మా చిన్న చిన్న రీటైల్ సంస్థలను బతికేయాలని, దీంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కంపెనీలను కట్టడి చేయాలని, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.